జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే తెలంగాణ కేటీఆర్ గారి కేసీఆర్ గారి డెవలప్మెంట్ చూసి బీఆర్ఎస్లోకి జాయినింగ్ అవుతున్నాను. మేమంతా గౌతమన్న ఫాలోవర్స్. జై తెలంగాణ. ధనుజ గారు డివిజన్ ప్రెసిడెంట్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. ప్రైజ్ ద లార్డ్. డయాస్ మీద ఉన్న పెద్ద మనుషులందరికీ నా నమస్కారం. ఇవాళ మీ అందరి జాయినింగ్ బీఆర్ఎస్ పార్టీలో చూసి చాలా సంతోషంగా ఉంది. మీరు యూత్, మీరు చాలా ఎంకరేజివ్గా ఉండాలి. ఇప్పుడు జరగబోతున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్కి మీరు ఒక్కొక్క కేసీఆర్ లాగా వర్క్ చేయాలి. జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క యూత్ పిల్లలు ఈజీగా 100 నుంచి 1000 ఓట్లు వేయించాలి. మీరు వేయించే ప్రతి ఓటు, మీరు వేసే ప్రతి ఓటు, ఇవాళ జూబ్లీ హిల్స్లో మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ని బలపరుస్తుంది. మన కేసీఆర్ బాబు గారిని బలపరుస్తుంది. కాబట్టి మీరందరూ మా పార్టీకి అండగా ఉండి మంచిగా వర్క్ చేసి జూబ్లీ హిల్స్లో గెలిపించి కేసీఆర్ బాబు గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ధనుజ ధనుజ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ముఖ్యంగా హాల్ మొత్తం యువకులతో నిండిపోయింది. మీ అందరికీ ఒక ముఖ్య విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాదాపు 75 నుంచి 80% అంతా యూతే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా యూత్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఏ సర్వేలు చూసినా కూడా బీఆర్ఎస్ వైపే పరిగెత్తుతున్నాయి. మన గెలుపు దాదాపు ఖాయమైనట్టే. మనకు కావాల్సింది ఇప్పుడు మెజార్టీ. మన ప్రతిపక్షం మన ప్రత్యర్థి కాంగ్రెస్కు కావాల్సింది డిపాజిట్ గల్లంతు కావడం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం కష్టపడి పనిచేయాలి. మీ అందరికి తెలిసిన విషయమే, ఈ ఎలక్షన్ మనకు చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్. ఇది మన సీటు, మన అభ్యర్థి. ఇక్కడ గోపీనాథ్ గారు అనుకోకుండా మరణించడం జరిగింది. కాబట్టి మన అభ్యర్థిని సునీత గారిని అఖండ మెజార్టీతో మనం గెలిపించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు నానా విధాలుగా ఏదో ఒక అపనింద వేసి ముందుకెళ్ళి ఎలక్షన్లో గెలవాలని ఆశిస్తుండ్రు. కానీ వాళ్ళ కుయుక్తులు మనం ఎట్టి పరిస్థితుల్లో సాగనీయొద్దు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రగాఢంగా మనం అందరం నమ్ముతున్నాము. ప్రజలు కూడా నమ్మించాలంటే భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్లో మనం గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య మీరు అందరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ గారు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అని బీజేపీ నాయకులు తెరుస్తారు. మీ అందరికి తెలిసిన విషయమే. రాహుల్ గాంధీ గారు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటే మన బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర మంత్రులే బ్రాండ్ అంబాసిడర్గా నిలబడి మనల్ని గెలిపిస్తున్నారు. ఎందుకో మీ అందరికి చెప్తున్నా. ఈ మధ్య వాళ్ళు ప్రచారానికి వచ్చారు, తెలుసు కదా. తెలంగాణ క్యాబినెట్ మొత్తం జూబ్లీహిల్స్ మీద పడ్డది. వాళ్ళు ఎప్పుడైతే అరుగుపెట్టిరో సర్వేలో మనం ఎటో ఆకాశానికి వెళ్ళిపోయినాం. వాళ్ళ అస్తవాస అటువంటిది. మరి వాళ్ళు మొన్న చూసిన ఒక మార్కెట్లో కూరగాయల అమ్మే మహిళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా, ఎట్లా ఉంది పరిస్థితి, ఎవరికి ఓటేస్తారంటే మేము కేసీఆర్కి ఓటేస్తామని చెప్పారు. చల్లగా సందుల వరకు జారుకున్నారు మంత్రులు. ఇక్కడికి వచ్చి ప్రచారం చేయలేక ఏమనలేక ఒక దిక్కు రాష్ట్రంలో వరదలతోని రాష్ట్రం అంతా అతలకుతలం అవుతుంటే మంత్రులు జూబ్లీహిల్స్లోకి వచ్చి దోషాలు వేస్తున్నారండి. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉన్నదా? కాబట్టి మీరందరూ ఒకటి ఆలోచించుకోవాలి. మంత్రులు వచ్చి మన బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నారు, వాళ్ళని ప్రజలు తరిమి కొడుతున్నారు. అందుకు నేను వారి బ్రాండ్ అంబాసిడర్గా చెప్తున్నా. ప్రజలకు సమాధానం చెప్పే ఓపిక మంత్రులకు లేదు. మంత్రులు ఏ విధంగా మారిపోయారంటే ఇక వాళ్ళకు అర్థమైపోయింది. సర్వేలు గిర్వేలు. ముఖ్యమంత్రి గారు కూడా గత 4-5 రోజుల నుంచి నిద్రపోతలేడు.
మీ అందరికీ ఒక విషయం, సోషల్ మీడియాలో మీరందరూ అంతా యూత్ ఉన్నారు, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను. కర్మ అనేది సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది, మీ అందరికి తెలుసో తెలియదో. ఏది ఓపెన్ చేసినా కూడా కర్మ కర్మ అనేసిపోతుంది. కర్మ అనేది ఏ విధంగా ఉందంటే, మీకు 2 ఉదాహరణలు చెప్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కర్మ ఏ విధంగా ఉందంటే, 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిండా? ఒక్కటంటే ఒక్క గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసిండా? ఒక్కటన్నా? సరే, ఉచిత బస్సు ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఇచ్చి మగవాళ్ళ దగ్గర నుంచి 2 వసూలు చేస్తున్నారా లేదా? మీరే సాక్ష్యం. ఉన్న ఒక్క గ్యారెంటీ అది కూడా ఖతమైపోయింది. రుణమాఫీ లేదు, మహిళలకు 2500 ఇస్తాన్నారు, అది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ల చెప్పాలనుకుంటా పోతే ఇంకా 2-3 గంటలు అవుతుంది. 6 గ్యారెంటీలు ఏ విధంగానైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, తులం బంగారం మహిళలు అంటున్నారు, తులం బంగారం కూడా లేదు. 6 గ్యారెంటీలు ఇస్తాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి కర్మ అనేది ఏ విధంగా ఉంటుందంటే, తన అనాలోచిత నిర్ణయాల వల్ల అవే 6 రూపంలో అతను మెడ చుట్టుకొని ఈరోజు ఎవరమంటలేము. ఆల్రెడీ జనాలకు అందరికి వచ్చేసింది. ముఖ్యమంత్రి కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ముద్ర పడిపోయిందంట. ఈ మాట మనం ఎవరమనలే, ముఖ్యమంత్రి గారే అనుకుంటారు. మీరు చూసిండొచ్చు ఈ మధ్య అతను ఏవైతే 6 గ్యారెంటీలు అన్నారో, 6 ఆ ఫెయిల్యూర్కి ముఖ్యమైన ప్రధానంగా 6 ఏదైతే అనాలోచిత నిర్ణయాల్లో మొదటి నిర్ణయం MRD మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిర్రు. అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది. మీ అందరు సాక్ష్యం. సోషల్ మీడియాలో మహిళలు ఏ విధంగా దుమ్మెత్తిపోసిరో ఈ ముఖ్యమంత్రిని, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తొందరగా అంతగా అవమానపడలేదని సందర్భంగా నేను గంటాపదంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా గౌతమ్ గారు రావాలి. ముఖ్యంగా హైడ్రా, దాని తర్వాత మూసీ రివర్ డెవలప్మెంట్ తర్వాత హైడ్రాకు సంబంధించిన అంశం. నిన్ననే మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హైడ్రాకు సంబంధించి చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ విధంగా ఇల్లులు కోల్పోయిన తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, పిల్లలు బుక్కులు కూడా తీసుకునే టైం ఇవ్వకుండా అన్యాయంగా దౌర్జన్యంగా వారి ఇల్లులను కూల్చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొక మాట ఉండదు. హైడ్రా తీసుకొచ్చి బడుగు బలైన వర్గాల, ముఖ్యంగా పేదల పాలిట నెత్తి మీద హైడ్రా అనేది ఒక భూతాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని తర్వాత లగచెర్ల గిరిజనుల పట్ల ఏ విధంగా లంబాడి సోదరులు, లంబాడి నాయకులు గిరిజనుల పైన ఏ విధంగా లగచెర్లలో ముఖ్యమంత్రి గారు సొంత వారి చుట్టాల కోసం అక్కడ ఫ్యాక్టరీని నిర్మించాలనే ఉద్దేశంతో లగచెర్లలో భూమిని కబ్జా చేయాలని వెళ్ళి రాడ ఎంత పెద్ద ప్రతిఘటన. దాన్ని మనం అడ్డుకున్నది మన గౌరవ కేటీఆర్ గారు, మీ అందరికి తెలిసిన విషయమే. మూసీ అయింది, హైడ్రా అయింది, లగచెర్ల అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైన విషయం, బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టు. తెలంగాణ నీటి వనరులను ఏ విధంగా దోచుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే దానికి అతని శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సహాయక సహకారాలు అందిస్తున్నాడో చూడు. ఢిల్లీకి పోయేమో మేము ఆపుతున్నాం, చర్చనే లేదంటారు. ఇక్కడనేమో ఆల్రెడీ టెండర్ దశకు వచ్చేసింది బనకచెర్ల. తెలంగాణ వాటాకు రావాల్సిన నీటి దోపిడీ జరుగుతున్నా కూడా మొత్తం కంటికి గంతలు కట్టుకున్నంతగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు, తెలంగాణ వాదులందరూ. దాని తర్వాత మొన్ననే ఈ మధ్య 4-5 వారాల నుంచి గత 4-5 వారాల నుంచి ప్రజల నోట్లో నానుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను ఏదైతే బీసీలని 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాము అని ఒక కపట ప్రేమ ప్రదర్శించి, తెలుసు అది ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఇక్కడ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలుసు, హైకోర్టులో ఎట్టి పరిస్థితులు అయితే నిలబడదు. మనము దాన్ని శాసనం చేసినా ఆర్డినెన్స్ చేసినా నిలబడనే ఉద్దేశంతో బీసీలని మోసపుచ్చడానికి 42% బీసీలకు రిజర్వేషన్ అని దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం పొందదని తెలిసి కూడా బీసీలలో వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళని కాపాడుకోవడానికి 42% అంటే డ్రామా ఆడిండు. 42% రిజర్వేషన్లకు బీసీలకు దక్కాలంటే పార్లమెంట్లో షెడ్యూల్ 9లో చేర్చాలి. ఇది చదువుకున్న ప్రతి పిల్లలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థ ఎన్నికలని వాయిదా వేయాలనే ఒక ఉద్దేశంతోనే
ఈ 42% రిజర్వేషన్ అని తీసుకొచ్చింది. అంటే కొన్ని రోజులు సర్వే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు ఈ సర్వే రిపోర్ట్ని ముందు పెడదాము, సర్వే వచ్చే వరకు 42% రిజర్వేషన్తో కాలయాపన చేద్దామనే ఉద్దేశంతో 40 అందులో అబాస్ పాలైపోయిండు. ఇప్పుడు లాస్ట్కు మిగిలింది మొన్న జరిగింది, మీ అందరికి తెలిసిన విషయం, ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీరు. మొన్నటికి మొన్న ఒక డెక్కన్ సిమెంట్ కంపెనీ అతన్ని పిలిపించుకొని ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని అతని అనుచరులు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి వసూలు చేయడానికి పోయారు. మీ అందరికి సాక్ష్యం చూసారు. ఆ ఇన్సిడెంట్ ఎంత పెద్దగా, అసలు శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అందులో ఉన్న వ్యక్తులు ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడితే రేపు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి పెట్టుబడులు ఎట్లా వస్తాయని సందర్భంగా నేను అడుగుతున్నా. ఆ విధంగా వాళ్ళు వసూల కార్యక్రమాన్ని ఒక మంత్రి గారే ఐజీకి ఫోన్ చేసే వరకు మనకు తెలియదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు అతన్ని బ్లాక్మెయిల్ చేసి పెడితే తర్వాత దాని జరిగిన పరిణామము కొండా సురేఖ గారు మంత్రి గారి ఓఎస్డీని సస్పెండ్ చేయడం, అతను పట్టుకోనికి వస్తే అప్పుడు మంత్రి గారి కూతురు ఏ విధంగానైతే చెప్పిందో దీనికి ప్రధాన సూత్రధారి ఎవరని ఆరోపించిందో మీ అందరికంతా తెలుసు. ముఖ్యమంత్రి గారి పైన డైరెక్ట్ వేలెత్తి చూసినా అనుచరుల పైన చెప్పినా కూడా ఇప్పటి వరకు వారిపైన ఒక కేసు లేదు, ఏం లేదు. ఇట్లా 6 అంశాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల మొత్తం కర్మ రాగా రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంది. ఇవన్నీ ఒకేతైతే యూట్యూబ్ ఛానళ్ళని, సొంత యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి ఉన్నది లేనట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన లేనిపోని వార్తలు ప్రచురించి అధికారంలోకి వచ్చినాయి ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతం అవే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సర్వే రిపోర్ట్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని తెలిసి వారిపైన నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ప్రజాప్రతినిధులు. కాబట్టి కర్మ అనేది ఎవరిని వదలరు. ఈ దేశానికి రాజైన, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరిని కూడా కర్మ అనేది వదిలిపెట్టదు. కాబట్టి మీరందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇంత స్పష్టంగా మీకు ఎందుకు తెలుస్తున్నా అంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉన్నారు, ఇవి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఎంఐఎం సోదరులు కూడా చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అసద్ గారి గురించి మీకు తెలుసు, ఎంఐఎం సోదరులు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం సోదరులు. అసద్ గారి గురించి మీకు తెలుసు, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏకు, అమిత్ షాకు లోపల ఫ్రెండ్షిప్ చేస్తూ అక్కడ వాళ్ళు ఏ విధంగా పోటీ చేయమంటే ఏ రాష్ట్రంలో అయినా, మహారాష్ట్ర, బీహార్, యూపీ బీజేపీకి అనుకూలంగా పోయి వాళ్ళ డైరెక్షన్ మీద అక్కడ పోటీ చేస్తాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ కాంగ్రెస్తో జతగడతారు. మీరే ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో. కాబట్టి ఎంఐఎం సోదరులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, షాదీ ముబారక్, మైనార్టీలకు ఎన్నో స్కీములు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎంఐఎం సోదరులకు చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఎంఐఎం సోదరులు, మైనార్టీ సోదరులు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్, బీజేపీ సోదరులు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్ అమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన వివిధ పార్టీ నుండి వచ్చిన సోదరులకి, సోదరిమణులకు అందరికీ ముందు స్వాగతం చెప్తా ఉన్నాను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున. వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా వెంకటేష్ రెడ్డి చైర్మన్ గారు, సోదరులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు గౌతమ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది ఇక్కడ చూడగానే. ఒక సైడ్ అంతా మహిళా శక్తి, ఒక సైడ్ అంతా యంగ్స్టర్స్, యువశక్తి. ఈ రెండు శక్తులు కలిస్తే ఎవరిని ఆపగలుగుతారా? సో మీకు అందరికీ కూడా నిన్న కూడా మీరు జాయిన్ అవుతున్నామని వచ్చున్నారు. నిన్న కూడా కొంత
టైం ఇవ్వలేకపోయినారు, వేరే కార్యక్రమం ఉండి కేటీఆర్ గారు. ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి అదే చెప్పారు. నిన్న వెయిట్ చేశారు మా అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు అందరూ. నాకు కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి అమ్మా, వాళ్ళని జాయిన్ చేసుకుంటుంటే నేను వచ్చి జాయిన్ అవుతానన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా కేటీఆర్ తరఫున, కేసీఆర్ గారి తరఫున మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈరోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం, కేటీఆర్ మీద, కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే ఇదే నిదర్శనం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చున్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఒక 100 మంది ఉంటారు. సో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఇటు మీకు కానీ ఉంది. మీరందరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పక్కనున్న వాళ్ళకు కానీ, స్నేహితులకు కానీ అందరు కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించమని కోరుతా ఉన్నాను. అయితే నగేష్ గారు బాగా చెప్పారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవం ఇది మీకు అందరు తెలియంది కాదు, కానీ ఎప్పుడు తెలవాలి ప్రభుత్వానికి వాళ్ళు మంచి పాలన అందించట్లేదు, వాళ్ళు విధ్వంసం చేస్తున్నారని ఎప్పుడు తెలవాలి? ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళకు చెంపపెట్టలాగా రిజల్ట్స్ వస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది, అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. లేదంటే వాళ్ళు ఆడిందాట పాడిందే పాట మేమే కరెక్ట్ చేస్తున్నామని అనుకునే సందర్భం వస్తుంది. కాబట్టి దయచేసి అందరు కూడా మీతో పాటు ఇంకెవరైనా అటు ఇటు ఉన్న వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు తిరిగి చూసేటట్టు మీరందరు చేయాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు, ఎందుకంటే మనం అందరం హైదరాబాద్లో ఉన్న వాళ్ళమే కదా, హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది ఒక్కసారి ఆలోచించండి. గల్లీ గల్లీలో ట్యాంకర్లు ఉంటుండేనే ఉండకుండా ట్యాంకర్ల బిజినెస్ ఫుల్ నడుస్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేశారు? 10 సంవత్సరాలలో మంచినీళ్ళకి సమస్య లేకుండా హైదరాబాద్ సిటీలోనే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇంటి వరకు నల్లా ఇచ్చి, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓట్లు అడగననే గట్స్ ఉన్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మళ్ళీ ట్యాంకర్లు వస్తున్నాయి, మళ్ళీ ట్యాంకర్లకు ఫోన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మంచినీళ్ళు సరిగ్గా ఇస్తలేరు. ఖచ్చితంగా ఇది ఆలోచించాలి జూబిలీహిల్స్లో ఉన్న సోదరులందరూ. ఇదే కాకుండా కరెంటు సమస్య ఎట్లుండే గతంలో? పొద్దున 9 అవుతుందంటే కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుంటుండే? పొద్దున 9 అవుతుండే కరెంట్ కట్ అవుతుండే, సాయంత్రం 4 గంటలకు కరెంట్ కట్ అవుతుండే, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. కరెక్ట్గా ఇన్వర్టర్స్ పెట్టుకుంటుంటే మనం ఖచ్చితంగా ఈ టైంలో పవర్ పోతుందని చూస్తుంటాం. కానీ ఈరోజు మన దగ్గర 24 గంటల కరెంట్ ఉంటుందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే అసలు కరెంటే ఉండదు, చిమ్మ చీకటి అవుతుందని మాట్లాడుతున్న వాళ్ళందరూ కళ్ళు తెరుచుకునే విధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఎవరు చేశారంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చేశారని చెప్పాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మళ్ళీ ఎప్పుడు కరెంట్ కట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు. మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా పెట్టారు. దాదాపుగా 1200 గురుకులాలు, పాత గతంలో 200 ఉంటే కేసీఆర్ వచ్చినాక 1000 గురుకులాలు ఏర్పాటు చేశారు. గురుకులాలలో పేద మధ్యతరగతి బిడ్డలకి నాణ్యమైన విద్య అందించేటట్టు కేసీఆర్ గారు చేస్తే ఈరోజు 2 సంవత్సరాలలో గురుకులాలను నిర్వీర్యం చేస్తూ గురుకులాలు ఉన్న పిల్లలకు బుక్కెడు బువ్వ కూడా మంచిగా పెట్టడానికి చేతగాక ఈ ప్రభుత్వం అలా గురుకులాలు ఉన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో అందరినీ కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించేటట్టు చేయాలని కోరుతా ఉన్నాను. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా కార్యక్రమాలు. ఒకప్పుడు హైదరాబాద్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, కేసీఆర్ గారు రాకముందు హైదరాబాద్ ఎట్లా, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేశారు.
కరోనా గుర్తుంది మీకు. కరోనాలో మనం అందరం ఇంట్లోనే ఉన్నాం, బయటికి రాకుండా. ఇంట్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులలో దాదాపుగా 2-3 నెలలు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డాం. అలాంటి సందర్భంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్లో దాదాపుగా 42-45 రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, అండర్ పాస్లు కానీ చేస్తున్నారు. మనం అందరం బయటకు వచ్చేసరికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి లింక్ రోడ్స్, పెద్ద పెద్ద కొండలతోవి కూడా లింక్ రోడ్స్ ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవన్నీ చూసి మన రాష్ట్రంలో ఇదే కాకుండా శాంతి భద్రతలు, ఇంతకుముందు చెప్తున్నట్టు నగేష్ చెప్పినాడు, శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా కాపాడారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మంచినీళ్ళకి సమస్య రానియలేదు, కరెంటు 24 గంటలు ఇచ్చారు. కాబట్టి దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఫస్ట్ తెలంగాణ సైడ్ తిరిగి చూశారు, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండే, మంచి లా అండ్ ఆర్డర్ ఉండే, అభివృద్ధి కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే, కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు కాబట్టి బాగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది? వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, అమెజాన్ అయినా, ఫాక్స్కాన్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్నందుకు కంపెనీలందరూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యూత్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. గత 10 సంవత్సరాల పాలనకి, రేవంత్ రెడ్డి గారి పాలనకి ఖచ్చితంగా బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు వస్తేనే మన రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తారు. ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టేస్తే 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చదపాతాలను పడేశారు. ఎందుకంటే ధ్వంసం చేశారు. ఒక రకంగా కేసీఆర్ గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఈయన విధ్వంసం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా 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 సంతోషం అని కూడా మీకు అందరు తెలియజేస్తూ ఒక మాట చెప్తుంటారు. 2 సంవత్సరాల్లో ఏమి వింటున్నాము? నోరిప్పితే కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో బతకలేరని అర్థమైపోయింది. ఎవరు మాట్లాడినా కేసీఆర్ 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 కేసీఆర్. ఇంకొక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు. మనకందరికి తెలుసు, హిందువులందరం కూడా పూజ చేస్తే ఏం చేస్తాం? ఏం పూజ చేస్తాం? ఫస్ట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. వినాయకుడు పూజ చేస్తాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పీటికి మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులందరూ కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి మనకు శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటూ ఒక మాట రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తానని. సాధ్యమా? తెలంగాణ రాష్ట్రం అని పలుకుతున్నప్పుడే కేసీఆర్ గారు అనిపిస్తుంటాడా? సూర్యచంద్రులు ఉన్నంతకాలం కేసీఆర్ నిశానా జడపడం ఎవరి వల్ల కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటుంది. ఆ రాష్ట్రం తెలంగాణ పదం పలికినప్పుడల్లా కేసీఆర్ గారు ఈరోజు ఆ ఉద్యమ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు కూడా. ఆ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు మన దేశంలోని కూడా ఈరోజు అందరు గుర్తుపెట్టుకుంటున్న సందర్భం. కానీ మాటకు ముందు నిశానా జడిపేస్తా అంటాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్టు తీసేసిండు, ఎందుకంటే నిశానా జడిపేస్తా అన్నాడు కదా. అదే కాకుండా ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళు మహిళలకి, దాన్ని తీసేశాడు. బడిలో పోతున్న స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి రాగి జావా ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేస్తున్నాడు. కుల వృత్తుల పెద్దపీట వేస్తూ గొర్రెలు పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని తీసేస్తున్నాడు. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. బతుకమ్మ చీర తీసేసిండు, ఇఫ్తార్ విందులు క్లోజ్ చేసేసిండు. అదే కాకుండా మన క్రిస్టియన్ సోదరులకి మనము రంజాన్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం, ముస్లిం సోదరులకి అట్లే క్రిస్టియన్ వాళ్ళకి క్రిస్టియన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళం వాళ్ళకు కూడా. అవన్నీ కూడా తీసేశాడు. రంజాన్ తోఫా పోయింది, ఇఫ్తార్ విందులు పోయినాయి, క్రిస్మస్ గిఫ్ట్స్ పోయినాయి, బతుకమ్మ చీరలు పోయినాయి. అన్ని కూడా తీసి అన్ని బంద్ చేసి కేసీఆర్ నిశానా తెలపాలి, పని చేయాలని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ నిశానా చెడపకుండా ఉండగలుగుతారు? చెరుపుతారు? ఎవరు? సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదని తెలుసు. ఇట్లా ఒకటి అన్ని కూడా బంద్ పెట్టి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాని వెనకాల ఎంత సంక్షేమం ఉంది, ప్రజల కోసం ఎంత ఆలోచించారు కేసీఆర్ గారని ఈ ప్రభుత్వం గమనించలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా
కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పథకాలు తీసుకొచ్చాడు. ఒకటేమో ఆరోగ్యశ్రీ, రెండేమో ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఆ రెండింటిని కంటిన్యూ చేస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు. అంత గొప్పగా ఆ రోజు పేరు చెప్పాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఒకసారి కేసీఆర్ నిశాన జరుపుతున్నాడు, ఇంకోసారి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేస్తామంటే కూడా చలనం లేదు. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. కాలేజీలు బంద్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఒక 1000 కోట్లన్నా ఇవ్వండి, 10,000 కోట్లు కాదు, మీరు బకాయిలు పెట్టుకున్న దాంట్లో 1000 కోట్లు ఇవ్వమంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. అంటే ఒకటి ఏం ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి గారు, ఒక సైడ్ కేసీఆర్ నిశాన జరిపేయాలి, రెండో సైడ్ రాజశేఖర రెడ్డి నిశాన జరిపేయాలని చూస్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి నిశాన ఎప్పుడు చెడిపేయాలని ఎదురు చూస్తున్నారు. దానికి ఇది మంచి అవకాశం. మనం ఈరోజు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే, ఈ ప్రభుత్వానికి చమనగీతం పాడాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక పునాది అవుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గెలిచినాం, మెజార్టీ ముఖ్యం. ఆ మెజార్టీ ఎవ్వరు ఊహించినంత మెజార్టీ రావాలి. మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించమని అందరికి చెప్పమని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటు గౌతమ్ యాదవ్ని కానీ నాగేష్ ముద్రాజుని కూడా అందరిని కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ, తను చెప్పింది ధనుజ మీరే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి, మీరు ఒకరొకరు ఒక్కొక్క కేసీఆర్, మా అమ్మలందరూ కూడా మీరే నిలబడ్డారు అనుకొని ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేపిద్దాం. 2500 ఇవ్వాలి కదా, 2500 ఇచ్చిన దాకా నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి ఆ 2500 ఇచ్చినాకనే ఓటు అడగమని చెప్పండి మీరందరూ. మా అమ్మలు చెప్పారు షాది ముబారక్, మరి తులం బంగారం ఇచ్చినాకనే షాది ముబారక్ ఇచ్చినాక తులం బంగారం ఇస్తాడు, ఇచ్చినాకనే ఓట్లు అడగమని చెప్పండి. మన కళ్యాణ లక్ష్మి కూడా మాట ఈరోజు ఒక మంత్రి చెప్తున్నాడు, తులం బంగారం ఏడిస్తాం, తులం లేదు బంగారం లేదని. అంటే మాటలు చెప్పి హామీలు అమలుగానే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు అని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జాయినింగ్ అవుతున్న కొంతమంది స్లోగన్ సిద్ధమా? గట్టిగా ఇవ్వాలి. జై తెలంగాణ. ఇక్కడ నుండి వినిపిస్తుంది, అక్కడ నుండి వినిపిస్తలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిల్లలు చేతులు లేపుతలేరు, చేతులు లేప. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. జై ఆనంద. ఈరోజు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఆనంద్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న వాళ్ళు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆనంద్ రమ్మన్, ఫస్ట్ ఆనంద్ రమ్మన్. చేసి పేర్లు చేస్తారు మేడం, చెప్తుంటారు పేర్లు చదువు. రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ నుంచి ఎండి అనాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వారికి పార్టీలో స్వాగతిస్తున్నాము. అదేవిధంగా మక్సూద్ గారు జి దివ్య, పెద్దిరాజు, అనిల్ పాండు, ఎండి అమాన్, ఓబేద్, రాకేష్, హరి, అభిషేక్,
కృష్ణ గారి ఆధ్వర్యంలో అనిల్ గారు, శ్రీను, ధర్మ, శివ,